నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 14వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష పంచమి తిథి మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి షష్ఠీ తిథి. రేవతి నక్షత్రం ఉదయం 10:43 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. నక్షత్ర వర్జం రేపు ఉదయం 5:39 నుండి రేపు ఉదయం 7:09 వరకు. అమృతకాలం ఉదయం 8:30 నుండి 9:59 వరకు, మరలా రాత్రి 2:37 నుండి 4:08 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:17, చంద్రోదయం ఉదయం 9:56, చంద్రాస్తమయం రాత్రి 10:51. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. గుళిక కాలం ఉదయం 11:04 నుండి 12:30 వరకు. యమగండ కాలం ఉదయం 8:10 నుండి 9:37 వరకు. ఈరోజు వసంత పంచమి. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారు. 40 రోజుల తర్వాత మొదలయ్యే హోలీ పండుగకు సన్నాహాలు, తదుపరి ఆరంభమయ్యే వసంత ఋతువుని ఆహ్వానించే సన్నాహక కార్యక్రమాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వసంత పంచమి సరస్వతీ దేవిని పూజించడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు భక్తులు తమకు పరిపూర్ణ జ్ఞానం లభించాలి అని, బద్ధక తత్వం నుండి బయటపడాలని సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈ రోజు భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవటానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. కాబట్టి ఈ రోజును సరస్వతీ పంచమి అని పిలుస్తారు. బాసర సరస్వతీ దేవి దేవాలయంలో, శృంగేరి శారదా పీఠంలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బాలి ద్వీపంలో, ఇండోనేషియా దేశంలో హిందువులు హరిరాయ సరస్వతి పేరుతో ప్రత్యేక పండుగ జరుపుకుంటారు. ఈరోజు స్కంద షష్ఠి వ్రతం. పగటిపూట పంచమి తిథితో కూడిన షష్ఠి తిథి ఉన్న రోజు స్కంద షష్ఠి వ్రతం ఆచరించడానికి అనుకూలమైనది. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రతి నెలా వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథి రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. శుక్లపక్ష షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన రోజు అని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో ఈ వ్రతాన్ని కందషష్ఠి వ్రతం అని కూడా పిలుస్తారు. వైధృతి మహాపాత వైధృతి పర్వకాలం ఈ రోజు రాత్రి 8:22 నుండి రాత్రి 12:22 వరకు ఉంటుంది. రవి చంద్ర గ్రహాల మధ్య ప్యారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 13 డిగ్రీల 1 నిమిషానికి చేరుకోవడంతో రాత్రి 10:21 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సరస్వతీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.